మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మారేడుపల్లి సిల్వర్ కాంపౌండ్ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖల మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి బాలంరాయిలోని క్లాసిక్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు సభను ఉద్దేశించి మాట్లాడుతూ తమ సొంత స్థలాలను ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చి ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న పేద ప్రజలకు తమ చేతుల మీదుగా ఇళ్లను పంపిణీ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పేద ప్రజలు ఇంటి పట్టాలు అందుకుంటున్న సమయంలో వారి కళ్లలో ఆనందాన్ని చూశామని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రితో కంటోన్మెంట్ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి స్థలాల ఇబ్బంది ఉందని కంటోన్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి స్థలాలను తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరడంతో తానే స్వయంగా కంటోన్మెంట్ బోర్డుకు వచ్చి అధికారులతో మాట్లాడతానని, పార్టీలకు అతీతంగా అందరం కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి కంటోన్మెంట్ స్థలాలను తీసుకొని ఇళ్ల నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టిలో కూడా ఈ స్థలాల విషయం ఉందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సాయిరాం, హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి, తహసీల్దార్లు మొహమ్మద్ అసాదుల్లా ఖాన్, పాండు నాయక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, బీసీ శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి, హౌసింగ్ పీడీ అశోక్ గారికి, ఆర్డీఓ సాయి గారికి, సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండు గారికి, మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక గారికి, వేదికపై ఉన్న మధుకరణ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, మాజీ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ గారికి, మారేడుపల్లి ఎంఆర్ఓ ముఖ్యంగా ఈ రోజు పట్టాలు అందుకుంటున్న మా అక్క చెల్లె పెద్దలకి, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఈ రోజు పట్టాలు అందుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు. ప్రతి పేదవాళ్ళకి అలా సొంత ఇల్లు ఉండాలని, అలాంటి సొంత ఇల్లు పట్టాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండడం చాలా సంతోషం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ తెలుసు, చాలా సంవత్సరాలు అయింది మారేడుపల్లి ఇల్లు కట్టి కూడా. అయినా కానీ కట్టినా కూడా గతంలో మీకు హ్యాండ్ ఓవర్ చేయకుండా మీరు ఎంతో కష్టపడి రెంట్లు కట్టుకున్నారు కానీ మీకు పొజిషన్ ఇవ్వలేదు. ఈ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం, ప్రతి పేదవారికి మంచి జరగాలని, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, 200 బస్సు యూనిట్ కరెంట్ కావచ్చు, బస్సు ప్రయాణం కావచ్చు, 500 సిలిండరే కావచ్చు, ఏ విషయానికి వచ్చినా కూడా పేదలు బాగుంటేనే కాంగ్రెస్ పార్టీ బాగుందన్న ఆలోచనతో ఉంది. ప్రతి పేదవానికి ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని, ఎల్లప్పుడూ మీ సహకారం ఇదే మాదిరిగా ఉండాలని, వాళ్ళు వీళ్ళు ఏదైనా చెప్తే దయచేసి ఎవరు కన్ఫ్యూషన్ కావద్దు. ఈ మిగతా ఇల్లు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా మీ గురించే. రుణం నిజమైన అసలైన పేదలు ఎవరైతే ఉన్నారో అరువులకు కూడా ఆ ఇల్లు కేటాయిస్తామని సభాముఖంగా చెప్తూ మీ అందరూ ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. గౌరవ అతిథులు మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని లబ్ధాన్ని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాం. శాసనసభ్యులు గణేష్ గారికి, ఈ ప్రాంత కంటోన్మెంట్ నియోజకవర్గ నాయకులకు, మార్కెట్ చైర్మన్ కి, డైరెక్టర్లకు, గోపాల్ గారికి, వేదిక మీద ఇతర పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. ఇక్కడ ఇచ్చేటటువంటి అక్క చెల్లెలందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వచనంతో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జరుగుతున్న అంశం పక్కన పెట్టి పట్టణ ప్రాంతాల్లో మీ అందరికీ కూడా చాలా కాలంగా వేచి చూసినటువంటి రేషన్ కార్డు ఈ రోజు కూడా ధైర్యంగా వేదిక మీద ఎవరైనా అర్హత కలిగిన వాళ్ళు రేషన్ కార్డు రాకపోయి ఉంటే ఈ రోజు కూడా అప్లై చేసుకుని ఎటువంటి రాజకీయ పైరవి లేకుండా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నాం. రేషన్ కార్డు ఇవ్వడానికి పరిమితం కాలే,
గతంలో ఇచ్చే బియ్యం తినే యోగ్యత లేదని వీళ్ళందరూ కూడా సన్న బియ్యం బయట మార్కెట్లో 40-45 రూపాయలు 50 రూపాయలు ఉన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఇచ్చే విధంగా మరి కార్యక్రమం జరుగుతోంది. మీరంతా వాడుకుంటా ఉన్నారు ఇవాళ రాష్ట్రం మొత్తం కదా. మొన్నటి ఉగాదికి ఇస్తే మొన్నటికి 1 సంవత్సరం జరిగింది. అందరూ కూడా శాసనసభలో అందరూ కూడా అదే సన్న బియ్యంతో శాసనసభ్యులు అందరు మంత్రులు ముఖ్యమంత్రి కూడా భోజనం చేసి ఒక వేదికగా పేదలు తినేయడానికి యోగ్యతగా సన్న బియ్యం ఇస్తున్నటువంటి ఒక సంతోషాన్ని మేము పంచుకోవడం జరిగింది. వాళ్ళకి ఏమేమి చేయబోతున్నారో కూడా చెప్పినాం. కాబట్టి ఇవాళ ఇంట్లో వస్తున్న వాళ్ళందరూ సంతోషంగా మంచి ఆనందంగా ఉండేటువంటి విధంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇల్లు లేక జాగున్నటువంటి వాళ్ళకు తొందరలోనే ఇళ్ల నిర్మాణ శాంక్షన్ పత్రాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇట్లనే కార్యక్రమం తీసుకొని అదేవిధంగా జాగు కూడా లేక ఇల్లు లేకున్నటువంటి వాళ్ళకు కంటోన్మెంట్ స్థలంలో మనం ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిందే. వాళ్ళు ఇవ్వకపోతే కంటోన్మెంట్ ముందర మన యొక్క నిరసన చెప్పాల్సిందే. ఆ విధంగా స్థలాన్ని కేటాయించుకొని ఇక్కడ ఈ కంటోన్మెంట్ నివాసితులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించుకునే బాధ్యత ప్రభుత్వం తరఫున చొరవ చూపెడతామనే మాట మనవి చేస్తూనే బాలదుర్గ గారు స్వరూప గారు విక్టోరియా సిల్వర్ కాంపౌండ్ బాబు కొంచెం కౌంటర్ మారేడుపల్లి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.